సభకు నమస్కారం. తొండమునే గదంతము త్వపజయు వామహసమున్ మెండుతంరోయు గజలను మెలని తోపులు మందహాసమున్ కొండక కుసురూపమున కోరిన బిడ్డలకెల్ల భజయేయుండెడి ఓయి గణాధిపని మృకదన్. ఆ గణేశుడు ఎటువంటి విఘ్నాలు లేకుండా అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని 6 రోజుల పాటు చక్కగా జరిపించాలని ఆయన నేను వేడుకుంటున్నాను. శరద నిరదేందు ఘనసార పటేల మరాళ మలికాహార తుషార ఫేన రజితాజల కరపణి సకుంద మందార. విద్యలన్నీ ఆవిడ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఆవిడ కూడా సహకారం కూడా మీ అందరికీ ఉండాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను. హరికిన్ పట్టపుతే పుణ్యముల ప్రోవతంకు వెనుక చంద్రుడు తోపుడు తామరణి ముదరాలు జగమున్ మరింజులాలు బాధురము బాపు తల్లి. ఆ లక్ష్మీదేవి కూడా మీకు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా నా ప్రార్థన. ఈ దేవాది దేవతలందరూ కూడా మీ ద్వారా కొలుగుండి ఇక్కడే కొలుగుండి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా, పిల్లలందరికీ దీవెనలు ఇవ్వాల్సిందిగా, అలాగే ఈ కార్యక్రమాన్ని అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పికా వారికి సహాయ సహకారాలు అందించవలసిందిగా నా తరఫున నేను అభ్యర్థిస్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి పిల్లల్ని వాళ్ళ ఉత్సాహం నిన్న నుంచి చూస్తున్నాను. నేను నరాల విల్లు కరాల సత్తు వరాల వర్షం కురిపించాలని గనిలో పనిలో కార్ఖానాలో పరిశ్రమిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల వారంతోనే కార్మిక వీరుల కన్నుల నిండా కాలువ కట్టే ధర్మ జలానికి ఖరీదు కట్టే సదాపులేదో మహాకవి చేస్తే. కానీ వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి మహాకవి శిశి గారు చెప్పినటువంటి అటువంటి శక్తి కార్మికుల్లో కాదు మీలో కూడా ఉంది. అందుకనే మీరంత ఉత్సాహంతో ఉల్లాసంతో ఆనందంతో నిన్న నుంచి చూస్తున్నాను. ఈ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా రియల్లీ అద్భుతం అనమాట. ఒకసారి దూరం నుంచి చూసినప్పుడు కూడా పోలింగ్లు పికావారి ఏర్పాటు చూసి నేనేమనుకున్నాను అంటే రాజమౌళి సినిమా ఏదో ప్రీమియర్ షో ఏదైనా అవుతుందన్నట్టు అవుతుంది. ఎందుకంటే మీరు అంత ఉత్సాహంగా తిరుగుతున్నారు. ఇక్కడ అటువంటి హడావుడిని ఇక్కడ ఏషియాలో కామన్వెల్త్ ఒలింపిక్స్ వాటిలో కూడా ఇంత హడావుడు ఉంటుందో లేదో నాకు తెలియదు. అంత అద్భుతమైన ఏర్పాట్లు పికావారు మీకు అర్థం చేశారు. అందుకనే మీకు అందరికీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. విద్యార్థులందరూ కూడా ఆటలో ఆడాలి, పాటలో పాడాలి, చదువులో చదవాలి, అన్నిట్లోనూ ఉత్సాహంగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, నేను చేయాలా అంటే మీరు ఒక్కడే చెప్పండి, నేను ఏదైనా చేయగలను. దాన్ని ఆత్మవిశ్వాసం అంటారు. ఆత్మవిశ్వాసం ఎవరికైతే ఉందో వాళ్ళని కూడా కామెంట్ చేస్తూ ఉంటారు, మీరు పని చేసి బాగుండలేదు, ఇది చేసి బాగుండలేదు, మీరు ఇంకా చాలా చేయాలి. కానీ మీరు ఒక్కటే సమాధానం చెప్పండి. భూతాన్ని యజ్ఞోపవేతాన్ని వైష్ణవి గీతాన్ని నేను స్మరిస్తే పద్యం మరిస్తే వాద్యం మనల వేదిక ముందు వస్తున్నాయి పెట్టి లోకాలు బాబుదు శ్లోకాలు పరమేశ్వర శ్లోకాలు మహోద్రేకాలు నా ఊహ శాంతి మాల రసాధ్య డోల నా కూడా చేయాలి కూడా. నేను ఏం చేస్తే అదే రైతు, నేనే దేవుడిని, నేనే చెయ్యాలి, నేను ఏదైనా చేయగలను. ఎవరికైతే ఆత్మవిశ్వాసం లేదో ఎవరో ఏమీ చేయలేరు. బాగా పెట్టుకోండి. చాలా మంది తల్లిదండ్రులు కూడా ప్రత్యేక గుర్తుపెట్టుకునే విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ విశ్వనాథ్ ఆనందం మొట్టమొదటిసారి వరల్డ్ ఛాంపియన్ అయినప్పుడు, వరల్డ్ ఛాంపియన్ ఈ చెన్నై వచ్చినప్పుడు చాలా మంది విలేకరులందరూ చుట్టుకుంటే రకరకాల ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు. ఇన్ని ప్రశ్నలకి ఇంతమందికి సమాధానం చెప్పలేను. మీ అందరూ ఆలోచించుకుని ఒక్కటే ప్రశ్న అడగండి, సమాధానం చెప్పాన్ని వైష్ణవి గీతాన్ని నేను స్మరిస్తే పద్యం మరిస్తే వాద్యం మనల వేదిక ముందు వస్తున్నాయి పెట్టి లోకాలు బాబుదు శ్లోకాలు పరమేశ్వర శ్లోకాలు మహోద్రేకాలు నా ఊహ శాంతి మాల రసాధ్య డోల నా కూడా చేయాలి కూడా. నేను ఏం చేస్తే అదే రైతు, నేనే దేవుడిని, నేనే చెయ్యాలి, నేను ఏదైనా చేయగలను. ఎవరికైతే ఆత్మవిశ్వాసం లేదో ఎవరో ఏమీ చేయలేరు. బాగా పెట్టుకోండి. చాలా మంది తల్లిదండ్రులు కూడా ప్రత్యేక గుర్తుపెట్టుకునే విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ విశ్వనాథ్ ఆనందం మొట్టమొదటిసారి వరల్డ్ ఛాంపియన్ అయినప్పుడు, వరల్డ్ ఛాంపియన్ ఈ చెన్నై వచ్చినప్పుడు చాలా మంది విలేకరులందరూ చుట్టుకుంటే రకరకాల ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు. ఇన్ని ప్రశ్నలకి ఇంతమందికి సమాధానం చెప్పలేను. మీ అందరూ ఆలోచించుకుని ఒక్కటే ప్రశ్న అడగండి, సమాధానం చెప్తానట ఆయన. సరే వాళ్ళందరూ బాగా ఆలోచించుకుని వచ్చి ఒక ప్రశ్న అడిగారు. ఏంటంటే మీరు ఈ అద్భుతమైన విజయాలు ఎలా సాధించారు? దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే నేను అనేక సార్లు ఓడిపోయాను, అందుకే ఈ విజయాలు సాధించాను. ఓడిపోయిన లెవెల్లో బాధపడ్డాను కదా, బాగా గుర్తుపెట్టుకోండి. ఓడిపోయిన నందరం హాదో చదువుకోవడం కాదు. ఒక కుర్రాడు ఓడిపోయినంటే తల్లిదండ్రులు కూడా వాడు అయ్యో మా వాడు ఓడిపోయిన దూరంగా చదువుకుంటారు.
ఒక కుర్రాడు ఒక గేమ్ అయిపోయిందండి. ఒకసారి గేమ్ అయిపోయిన తర్వాత వాడు వెంటనే ఏం చేశాడంటే చాలా ఆనందంగా నవ్వుతూ బయటకు వెళ్ళాడు. వాడు నవ్వుతూ పెట్టుకుంటే వాళ్ళ అమ్మగారు గప్పగా తీసుకుని ఆ నాన్న అద్భుతం రా అని చెప్పేసి ఒక్కసారి పైకి ఎత్తారండి వాడిని నవ్వుతూ. వీడు నవ్వుతాడు కదా అని ముద్దు పెట్టుకుని చాలా బాగా తెచ్చారు, సంతోషం అన్నారు. అమ్మ నాకు ఎవరు లేదు ఊడిపోయిన అన్నారు. పైనుంచి ఒకసారి వాడు వదిలేసిందండి. ఏమైనా మీకు అందరూ తెలుసాము. సో మీ అందరినీ నేను కోరేది ఏంటి అంటే ఒక్కసారి గెలుపులో చేయు, తప్పు చేస్తూనే ఉంటారు. రవీంద్ర ఠాగూర్ గారు అన్నారు తప్పులు ఎవరైనా చేయవచ్చును, అందుకే ప్రతి పెన్సిల్ కూడా రాబడుతుంది. నవ్వుల పువ్వులను ఎవరైనా విరగొంచవచ్చును, అందుకే మల్లెపూల వంటి పళ్ళ వస్తూ ఉంటుంది. చేతులను ఎవరైనా కలుపుకోవచ్చును, అందుకే చేతి వేల సంఖ్య 5గా ఉంటుంది. గొప్పగా ఎవరైనా ఆలోచించవచ్చును, అందుకే చాలా భయం ఉంటుంది. తేనీలు ఎవరైనా పంచుకోవచ్చును, అందుకే ప్రతి కప్పుకు శాసనం ఉంటుంది. ఒంటరిగా ఎవరైనా నడవచ్చును, అందుకే నీడ మన వెంట వస్తుంది. దాని అర్థం ఏంటంటే కృషితో నాశనం పెట్టడం. ఎనిబడి కెన్ డు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజన్, లాంగ్వేజ్, సెక్స్, కులం, మతం, వర్గం, భాష, లింగ విభేదాలు లేకుండా ఉండేటువంటి ఒకే ఒక ఆట ప్రపంచంలో చదరంగం మాత్రమే. అటువంటి చదరంగాన్ని మీరు వారసులు బాగా గుర్తుపెట్టుకోండి. అటువంటి చదరంగానికి మీరు వారసులు. అటువంటి చదరంగానికి వారసులయ్యారు కూడా మీరు కూడా భయంతోని వీళ్ళ ఏర్పాట్లు కూడా ఎంత అద్భుతంగా ఇందాక మీకు చెప్పాను ప్రీవియస్ రావు గురించి. అంతేకాదు వీళ్ళ తలకు వీళ్ళు మీ మొదలు రెడీ చేసినటువంటి ఆ టోపీలు చూస్తే ఒకసారి నాకు అనిపించింది ఇవేమన్నా శ్రీహరికోట రాకెట్లా లేకపోతే కుతుబ్ మీనార్ నమూనాలా ఇలా ఉన్నాయంటే బాబు నాకు అనిపించింది. అవన్నీ మీకోసం కాల్చుకుని పోతున్నాయి. అందుకే గుర్తుపెట్టుకోండి, వేర్ ది మైండ్ ఇస్ వితౌట్ ఫియర్ అండ్ ది హెడ్ ఇస్ హెడ్ హై, వెన్ నాలెడ్జ్ ఇస్ ఫ్రీ, వెన్ ది వర్డ్ హెస్ బీన్ బ్రోకెన్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ ద నేరో డొమెస్టిక్ వాల్స్, వేర్ ది వర్డ్ కమ్స్ టు ది డెప్త్ ఆఫ్ ట్రూత్, with the highest trials stretches not for perfection, where the claims of presence has not lost to treat it as a standard of their habits, where the mind is led forward with the in their winding thought and action, in the haven of freedom, my father that take and relate. అంత అద్భుతమైన స్వర్గంలోకి మిమ్మల్ని అందరినీ మీరందరూ వెళ్ళాలి అన్నారు రవీంద్ర ఠాగూర్. ఎందుకంటే స్వర్గం ప్రపంచంలో ఇంకేముంటుంది అని నా తల ఉద్దేశం. అందుకనే ఈ టోర్నమెంట్ కూడా ఇంత అద్భుతంగా కండక్ట్ చేస్తున్నారు, ఇంత చక్కగా చేస్తున్నారు. కమ్మని జలటంచుండి కారపు సొంపులై విశాల విశ్వమున దీని పోలిన వశస్సు నభస్సు మంచు వేయి వాక్యములు నేను విచులే కాదు ప్రసజ్ఞులు ధరులన్నీ తెలిసే వినమ్రులే గగనం కూడా అని ఒక కవి తెలుగు పద్యం గురించి చెప్పారు. అలాగే ఇంత గొప్పది, ఎంత అద్భుతమైంది ప్రపంచంలో మరొకటి లేదు అని నా ఉద్దేశం. అటువంటి చదరంగానికి మీరు వారసులు. దయచేసి చాలా అద్భుతంగా మీరు ఈ చదరంగంలో ఆటలో పాల్గొనండి. చదరంగంలో మంచి పేరు తెచ్చుకోండి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందండి. సో నేను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పెకా వాళ్ళకి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Emotional, very inspiring. All of you please give a big clap with the standing ovation. Big clap with the standing ovation. Thank you, sir. You deserve the standing ovation, sir. Really, you deserve the standing ovation. Thank you, sir. Next to him, చాలా హ్యాపీగా అనిపించింది. All the journeys are running in my mind, and I was sitting there a few years ago. I'm here and he's here, and it is really great. I'm very grateful for this opportunity. Thank you all for being part of this.